ఐలాండ్ మ్యూజియం చూసి తిరుగు ప్రయాణం మొదలైంది. ఒకవైపు కెరటాలు, ఇంకోవైపు చల్లని గాలి. అసలు ఇది డ్యామ్ బ్యాక్ వాటర్ అంటే ఎవరు నమ్ముతారు? ఏదో నడి సముద్రంలో ప్రయాణం చేస్తున్నట్టు ఉంది కదా. చిన్న టిప్ ఏంటంటే, ఇక్కడికి రావటానికి వెళ్ళటానికి బోటులో 45 నిమిషాల చొప్పున టైం పడుతుంది. ఐలాండ్ పైన మ్యూజియం చూడటానికి 1 గంట టైం ఇస్తారు. అంటే మొత్తం 2.5 గంటల జర్నీ అన్నమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వేసవి కాలంలో మాత్రం ఇక్కడికి రావద్దు. ఎండలు మామూలుగా ఉండవు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైం. ఈ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే ఆ సీజన్లోనే రావాలి. ముందు కనిపిస్తున్న ఆ కొండపైన చూడండి, విజయ్ విహార్. నాగార్జున సాగర్కి అదొక మకుటంలా కనిపిస్తోంది కదా. కింద ఆ పక్షుల కిలకిలా రావాలు. ఈ వ్యూ టోటల్గా పిక్చరస్ వైబ్ బాసు. మెయిన్ ల్యాండ్ చేరుకోగానే మన కార్ జర్నీ మొదలైంది. అటు చూడండి, దూరంగా సాగర్ నీళ్లు కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్తుంటే ఆ గ్రీన్ ఎంబాంక్మెంట్ ఎంత మెజెస్టిక్గా కనిపిస్తోందో కదా. మనం ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ పైన ఉన్నాం. కింద నీళ్లల్లో సూర్యుడి రిఫ్లెక్షన్ చూడండి, మెరిసిపోతోంది. మనం ఇప్పుడు నేషనల్ హైవే 565 వైపుకి వెళ్తున్నాం. ఇక్కడి నుండి మాచర్ల జస్ట్ 20 కిలోమీటర్లే. ఆ చెన్నకేశవ స్వామి టెంపుల్ కూడా అటువైపే ఉంది, అంటే మాచర్లలో. మీరు అనుపుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారా? అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, నాగార్జున సాగర్ దగ్గర నుంచి అనుపు కేవలం 17 కిలోమీటర్లే అయినా చాలా చోట్ల గూగుల్ మ్యాప్స్ దానిని సరిగ్గా చూపించలేక చేతులెత్తేస్తుంది. దీనికి కారణం ఈ చోటు చాలా రిమోట్ లేదా నిర్మానుష్యంగా ఉండటం వల్ల. దారిలో ఒక్క ఊరు కూడా రాదు. అందుకే మీరు ఫ్యామిలీతో వస్తున్నట్టు అయితే మాత్రం 1-2 సార్లు ఆలోచించి ప్లాన్ చేసుకోండి. నీలి రంగు ఆకాశం, ఆ బ్యాక్ వాటర్స్, అబ్బా, ఈ సీనరీ కోసమైనా ఇక్కడికి రావాలి. ఇప్పుడు మనం అనుపులో ఉన్నాం. ఇక్కడున్న ప్రతి రాయిని మునిగిపోతున్న ఐలాండ్ నుండి తెచ్చి ఇక్కడ పునర్నిర్మించారు. ఇవి చూడండి, ఇవి బౌద్ధ భిక్షువుల ధ్యాన మందిరాలు, మోనాస్ట్రీ ప్లాట్ఫామ్స్. ఫ్రెండ్స్, ఇక్కడి విశేషం ఏంటంటే, నాగార్జున కొండ మీద ఉన్న నాగార్జున విద్యార్థి పీఠానికి ఇది ఒక ఎక్స్టెన్షన్ లాంటిది. ఇక్కడ సుమారు 20కి పైగా మోనస్ట్రీలు ఉండేవట. ఇది కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, అప్పట్లోనే ఇదొక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. కానీ ఇప్పుడు నేను చూపించబోయేది మైండ్ బ్లోయింగ్. ఇది చూడండి, ఇది ఆ కాలం నాటి యూరినల్. ఒక గ్రనైట్ స్లాబ్, దాని చివర ఒక హోల్. డ్రైనేజ్ సిస్టమ్ ఎంత పక్కగా ప్లాన్ చేశారో చూడండి. 1700 ఏళ్ల క్రితమే ఇంతటి ఇంజనీరింగ్ మైండ్ సెట్ ఉందంటే గర్వంగా అనిపిస్తుంది కదా. ఈ స్టెప్ దగ్గర ఉన్న శిల్పకళ చూడండి, ఏనుగులు, గుర్రాలు, సింహాలు ఎంత అందంగా చెక్కారో. ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్ అంటే మామూలు విషయం కాదు.
ఎంతో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఈ శిథిలాలను చూసుకుని మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంకి బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు. ఇక్కడ ఉంది మన అసలైన గమ్యం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. ఇది నిన్న మొన్న కట్టింది కాదు బాసు, 1000 ఏళ్ల చరిత్ర. క్రీస్తు శకం 1132లో నిర్మించిన ఈ ఆలయం వెనుక ఒక ఆసక్తికరమైన నిజం ఉంది. ఇది మొదట శివాలయం, కానీ పల్నాటి బ్రహ్మనాయుడు గారు దీన్ని వైష్ణవాలయంగా మార్చారు. చెన్నకేశవుడు అంటే విష్ణుమూర్తి మరో రూపం. ఇక్కడ లక్ష్మీ అమ్మవారితో కలిసి స్వామివారు కొలువై ఉన్నారు. ఈ గడ్డకి ఒక పౌరుషం ఉంది, అదే పల్నాటి వీర చరిత్ర. ఇక్కడ రాజులు, ఆ వీర వంశస్థులు యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఆలయంలోనే ప్రత్యేక పూజలు చేసేవారంట. ఆ రక్తంలో ఉన్న వేడి, ఆ భక్తి ఈ గోడల మీద మీకు కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని కాపాడటంలో పల్నాటి వీరుల పాత్ర మరవలేము. అందుకే ఇక్కడి వైబ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక ఈ రంగమంటపం చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేరు. ప్యూర్ చోళా స్టైల్ ఆర్కిటెక్చర్. ప్రతి స్తంభం మీద ఒక కథ. భాగవతం, రామాయణం, భారతం, ఇంకా ఆ దశావతారాలు ఎంత అందంగా చెక్కారో కదా. ఈ ఆలయానికి మన గొప్ప తెలుగు కవి శ్రీనాథుడికి ఒక విడదీయలేని సంబంధం ఉంది. ఆయన తన కావ్యాలు రాస్తూ ఇక్కడ ప్రశాంతతలో గడిపేవారంట. ఆయన ఇక్కడ ఏం చేసేవారో క్లియర్గా నెక్స్ట్ చెప్తాను. అప్పటి వరకు ఈ శిల్పకళని ఎంజాయ్ చేయండి. మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్లోని అతి ఎత్తైన రథాలలో ఒకటి ఇక్కడ ఉంది. ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు చూడడానికి 2 కళ్ళు చాలవు. అలాగే ఒక అద్భుతం ఏంటంటే, ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి అంటే ధనుర్మాసంలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలో ఉన్న స్వామివారి పాదాలను తాకుతాయి. ఆ సీన్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే. కానీ ఆగండి బాస్, ఈ ఆలయ రహస్యాలు ఇక్కడితో అయిపోలేదు. ఆ 7 అడుగుల నాగబంధం స్తంభం కథ ఏంటి? శ్రీనాథ మహాకవి తన కావ్యాల మధ్యలో ఇక్కడ ఆడిన ఆ సీక్రెట్ గేమ్ ఏంటి? అంతేకాదు, ఇదే ఆవరణలో మరో 1000 ఏళ్ల నాటి పురాతన ఆలయం దాగి ఉంది. ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడబోతున్నాం. పల్నాటి చరిత్రలో మనం ఇంకా లోతుగా వెళదాం. నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే అసలైన మిస్టరీ ఇప్పుడే మొదలవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే క్రాక్.